హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. సో లాస్ట్ క్లాస్లో మనం చెక్ లీప్ ఇయర్. సో మనం ఏదైనా ఒక ఇయర్ని ఎంటర్ చేస్తే అది లీప్ ఇయరా కాదని ఎలా చెక్ చేయాలో సి ప్రోగ్రామ్ రాసి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ చేసి చూపించాను. ఎగ్జిక్యూషన్ చేసి మీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా మీకు లైన్ టు లైన్ చేసి చూపించాను అనమాట. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం చెక్ ఓవెల్స్ ఆర్ కాన్స్టెంట్స్. సో మనకి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి కదా ఆల్ఫాబెట్స్. సో 26లో ఓవెల్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి కదా. రిమైనింగ్ దిస్ 21 ఉంటాయి. సో అయితే జనరల్గా ఓవెల్స్ అంటే ఏముంటాయి? 5 ఉంటాయి. ఏఈ ఐఓయు వీటిని ఓవెల్స్ అంటాం. సో రిమైనింగ్ 21స్ని కాన్సోనెంట్స్ అంటాం. ఎస్ సార్ నో కదా. సో మనకి చిన్న ఐడియా ఉంది, చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు చిన్న ఐడియా ఉంది. సో అయినా సరే మనం ఒక కోడ్ రాస్తే మనం ఏదైనా ఎంటర్ చేయగానే అది ఓవెలా కాన్స్టెంటా అని తెలుసుకోవాలంటే ఒక చిన్న ప్రోగ్రామింగ్ ఉంటుంది అనమాట. సో ఆ చిన్న లాజిక్ బిల్డింగ్ మనం చేస్తే మనం ఒక లెటరు, ఆల్ఫాబెట్స్ అన్ని లెటర్సే కదా. ఒక లెటర్ మనం ఎంటర్ చేయగానే అది ఓవెలా లేక కాన్స్టెంట్ అని మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అయితే జనరల్గా అందరికీ తెలుస్తుంటుంది, ఇప్పుడు చిన్నపిల్లల నుంచి నర్సరీ నుంచే ఆల్ఫాబెట్స్ నేర్పిస్తారు, ఏబిసిడీలు. అందులో ఓవెల్స్ ఏవి, కాన్స్టెంట్స్ ఏవి అనేసి స్టార్టింగ్ నుంచి ఉంటుంది కాబట్టి అందరికీ ఐడియా ఉంది. బట్ చిన్న ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి అర్థమవుతుందా? దానికోసం కోడ్ ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, ఓకేనా? చేసి కోడ్ బిల్డ్ చేసి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ అనేది మీకు చూపిస్తాను. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి వెళ్ళాలి, చిన్న నేర్చుకుంటూనే పైకి నేర్చుకోవాలన్నమాట. ఈ చిన్న ఇంట్లో చిన్న టూల్స్ని ఉపయోగిస్తాం, చిన్న ఆపరేటర్స్ని ఉపయోగిస్తాం. ఆ చిన్న ఆపరేటర్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో మనకు తెలిస్తే పెద్ద ప్రోగ్రామింగ్స్లో మనం ఈ ఆపరేటర్ని ఎలా యూజ్ చేయాలో మనకు తెలుస్తుంది, ఓకేనా? అందుకే మీకు ప్రతి ఒక్క చిన్న ప్రోగ్రామింగ్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఉన్న టూల్స్ అన్నిటి గురించి కూడా, అందులో యూజ్ చేసే ప్రతి టూల్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే, ఓకేనా? మనం ఇప్పుడు ఒక కోడ్ రాసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు కొత్త డేటా టైప్ అనేది ఇంట్రడ్యూస్ అవుద్ది. మన ప్రీవియస్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే 11 ప్రోగ్రామ్స్ చెప్పాను కదా, అవి చూసుకుంటే మీకు ఇంటూ ఫ్లోటు. ఈ 2 డేటా టైప్స్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇంటూ కూడా న్యూమరికల్ డేటా టైపే, ఫ్లోట్ కూడా న్యూమరికల్ డేటా టైపే. ఇంట్ అనేది ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ వితౌట్ పాయింట్ వాల్యూస్. లైక్ 1 2 3 4 5. ఫ్లోట్ అంటే ఏమిటి? పాయింట్ వాల్యూస్ 1.0 2.0 3.5 4.5 10.1. పాయింట్ వాల్యూస్ని. ఇంటీజర్ వాల్యూని అయితే ఇంటీజర్ డేటా టైప్ ఉపయోగిస్తాం, ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ని అయితే ఫ్లోట్ డేటా టైప్ ఇస్తాం. బట్ ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వట్లేదు, మనం క్యారెక్టర్ వాల్యూస్ ఇస్తున్నాం, లెటర్స్ ఇస్తున్నాం, ఆల్ఫాబెట్స్ ఇస్తున్నాం. దానికోసం మనం ఒక డేటా టైప్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. ఇంటీజర్ డేటా టైప్స్కి అయితే ఇంటి డేటా టైప్ ఉపయోగిస్తాం, ఫ్లోట్ వాల్యూకి అయితే ఫ్లోట్ డేటా టైప్ ఇస్తాం. మళ్ళీ లెటర్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్ అనే లెటర్స్ కదా, 26 లెటర్స్ కదా. అవి తీసుకోవాలంటే ఈ రెండు యాక్సెప్ట్ కాదు, ఈ రెండింటిని మనం వాడకూడదు అనమాట, ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మనం ఇచ్చేది క్యారెక్టర్ టైపు డేటా ఇస్తున్నాం. ఇక్కడ న్యూమరికల్ టైప్ డేటా ఉంటుంది, ఇంటీజర్కి న్యూమరికల్ టైపే, ఫ్లోట్కి న్యూమరికల్ టైపే. ఇక్కడ మనం ఇచ్చేది ఏంటి? క్యారెక్టర్ టైప్ డేటా టైప్ అనమాట, క్యారెక్టర్ వాల్యూని ఇస్తున్నాం. దానికోసం మనం ఒక డేటా టైప్ తీసుకోవాలి, ఆ డేటా టైపే క్యార్, క్యార్ అనే డేటా టైప్ తీసుకోవాలి. ఈ క్యార్ అనే డేటా టైప్ ఎందుకంటే మనం ఇంతవరకు ఇంటి ఏ అనే వేరియబుల్ తీసుకుంటే ఇందులోకి ఇంటీజర్ వాల్యూని అసైన్ చేసేవాళ్ళమే, లైక్ 1 2 3 4 5 అని. అదే ఫ్లోట్ డేటా టైప్ తీసుకొని ఒక వేరియబుల్ ఇస్తే దీనికి ఫ్లోట్ వాల్యూస్ని అసైన్ చేసేవాళ్ళమే, ఓకేనా? లైక్ పాయింట్ వాల్యూస్. అదే ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ ఎందుకంటే దీనికి కూడా ఒక వేరియబుల్ తీసుకోండి, ఏం తీసుకుంటారు? సిహెచ్ అనే వేరియబుల్ తీసుకున్నాను నేను. ఈ సిహెచ్ అనే వేరియబుల్లోకి మనం ఏ వాల్యూని స్టోర్ చేయాలి? ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ ఉంది, ఇంటి లేదు, ఫ్లోట్ లేదు. ఇంటి ఉంటే ఈ వేరియబుల్లోకి ఇంటి వాల్యూని స్టోర్ చేస్తాం, ఫ్లోట్ ఉంటే ఈ వేరియబుల్లోకి ఫ్లోట్ వాల్యూని డేటాని స్టోర్ చేస్తాం. ఇక్కడ ఈ క్యారెక్టర్ డేటా టైప్ ఎందుకంటే ఏవైనా లెటర్స్ని రీడ్ చేయాలన్నా, లెటర్స్ ప్రింట్ చేయాలన్నా లెటర్స్ని క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం, అదే క్యార్ సింపుల్గా. ఇప్పుడు ఈ వేరియబుల్
క్యార్ అనే డేటా టైప్ తీసుకున్నాం, సిహెచ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ సిహెచ్లోకి ఏం పంపిస్తాం? ఏవైనా లెటర్స్ లైక్ 1 2 అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఓకేనా? డిజిట్స్ అయినా తీసుకోవచ్చు, లైక్ ఆల్ఫాబెట్స్ అయినా తీసుకోవచ్చు, స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. అయితే మనం క్యారెక్టర్ డేటా టైప్లోకి వాల్యూని అజైన్ చేయాలంటే ఇప్పుడు సిహెచ్ అనే క్యారెక్టర్ డేటా టైప్ సిహెచ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ క్యారెక్టర్ వాల్యూబుల్లోకి, సో ఇది క్యారెక్టర్ డేటా టైప్ కదా, సిహెచ్ అనేది వేరియబుల్, బట్ దీనికి డేటా టైప్ ఏమి ఇచ్చే క్యారెక్టర్ కదా. దీంట్లోకి వాల్యూని ఏ వాల్యూని అజైన్ చేసినా సరే దానికి మనం సింగిల్ కొటేషన్లు ఇవ్వాలి. ఫర్ సపోజ్ మనం ఏ అని ఇచ్చామనుకోండి, అది వాల్యూ అయిపోతుంది. సో అది క్యారెక్టర్ కాదు, మనకు తెలుసు క్యారెక్టర్ అని, బట్ మనం ఇచ్చేది క్యారెక్టర్ వాల్యూ అని సి లాంగ్వేజ్కి తెలియాలంటే ఏ అనేది క్యారెక్టర్ లెటర్ అని మనకు తెలుసు, బట్ అది క్యారెక్టర్ డేటా టైప్ సంబంధించింది. సి లాంగ్వేజ్కి అది ఒక క్యారెక్టర్ అని తెలియాలంటే దానిపైన మనం సింగిల్ కొటేషన్స్ మార్క్స్ ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు ఏ అనేది ఈ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఇన్ కేస్ మీరు సిహెచ్ అని వేరియబుల్ తీసుకున్నారు, 1 తీసుకున్నారు, 1 తీసుకున్నారు. 1 అనేది యాక్చువల్గా న్యూమరికల్ నెంబరే, కానీ దాన్ని క్యారెక్టర్గా చేయాలంటే పైన సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇచ్చిస్తే అది క్యారెక్టర్ డేటా టైప్ అయిపోతుంది అనమాట, క్యారెక్టర్ వాల్యూ అయిపోతుంది అనమాట. సో మన సిహెచ్ని ప్రింట్ చేయగానే 1 అనేది ప్రింట్ అయిపోతుంది. అదే ఇన్ కేసు మీరు కానీ ఇక్కడ సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇవ్వకపోతారు అనుకో, అది న్యూమరికల్ వాల్యూ. 1 అనేది న్యూమరికల్ వాల్యూయే, అది ఎక్కడిచ్చినా 1 కానీ ఇక్కడ మనం క్యారెక్టర్గా ప్రింట్ చేయాలి. క్యారెక్టర్గా తీసుకోవాలనుకుంటే ఇచ్చిన వాల్యూకి పైన సింగిల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు అదే సిహెచ్ వేరియబుల్కి మీరు ఓ ఇచ్చారు, కొన్ని సిహెచ్కి మీరు కే ఇచ్చారు. యాక్చువల్గా కే అనేది లెటరే, అదొక ఆల్ఫాబెట్ కాదనట్లేదు. సో అది ఆల్ఫాబెట్ అనేది క్యారెక్టర్ అనేది సి లాంగ్వేజ్ తెలియాలి అంటే ఏం చేయాలి? పైన సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇస్తే అది క్యారెక్టర్ డేటా టైప్ అయిపోతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే, ఇంకా సింపుల్గా షార్ట్కట్లో చెప్తా చూడండి. సో క్యార్ అనే డేటా టైప్ తీసుకొని సిహెచ్ అనే వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఈ క్యార్ అనే డేటా టైప్కి సిహెచ్ అనే వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేయాలంటే సింగిల్ కొటేషన్ మధ్యలో ఇవ్వాలన్నమాట. ఈ సింగిల్ కొటేషన్ మధ్యలో మనం ఏ డేటా వేస్తామో అది క్యారెక్టర్ వాల్యూ అయిపోతుంది. అది ఏదైనా అవ్వచ్చు, బట్ సింగిల్ కొటేషన్స్ ఇస్తేనే క్యార్ అనే డేటా టైప్ యాక్సెస్ చేస్తుంది. సింగిల్ కొటేషన్స్ ఇవ్వకపోతే అది ఇంటీజర్ అనో ఫ్లోట్ అనో అది కన్సిడర్ చేసుకుంటుంది. మన క్యార్ డేటా టైప్ ఇచ్చామంటే ఇచ్చిన వాల్యూ ఖచ్చితంగా సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు అది క్యార్ డేటా టైప్కి సంబంధించింది అనమాట. లైక్ ఇక్కడ మీరు అర్థమవుతుందా? సో మీరు ఈ సింగిల్ కొటేషన్ మార్క్లో ఏది ఇస్తే అది క్యార్ డేటా టైప్ అయిపోతుంది. 1 ఇచ్చారు, సో 1 అని కన్సిడర్ చేస్తుంది ఇది వేరియబుల్ క్యార్ డేటా టైపు. అర్థమవుతుందా? 1 అనేది స్టోర్ చేసుకుంటుంది, ఎందుకంటే మన సింగిల్ కొటేషన్ మార్క్ ఇచ్చేది కాదు, అది యాక్చువల్గా అది న్యూమరికలే కానీ క్యారెక్టర్ అయిపోతుంది అనమాట సి లాంగ్వేజ్ సంబంధించి. అదే డబుల్ కొటేషన్ మధ్యలో క్యాపిటల్ ఏ ఇచ్చారు, సో ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చి సింగిల్ కొటేషన్స్ ఇచ్చారు అనుకో, సింగిల్ కొటేషన్స్ ఇవ్వలేదు అనుకోండి, అది డేటా అవుద్ది అనమాట. క్యారెక్టర్ డేటా టైప్ అవ్వదు, క్యారెక్టర్ డేటా అవ్వదనమాట. క్యారెక్టర్ డేటాకి సంబంధించింది కాదు, అది ఇంటీజర్కో ఫ్లోట్కో సంబంధించింది అనుకొని సి లాంగ్వేజ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో మనకు తెలిసి ఏ అనేది ఒక లెటరు, అదొక ఆల్ఫాబెట్ క్యారెక్టర్ అనేది, బట్ ఆ సి లాంగ్వేజ్ తెలియదు కదా. మనం ఇచ్చింది క్యార్ డేటా టైప్ అయినా సరే సి లాంగ్వేజ్కి మనం ఇచ్చిన వాల్యూ క్యార్ వాల్యూ అని కన్సిడర్ చేసుకోవాలనుకుంటే పైన సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇస్తే కానీ అది ఓకే చేయదు. సో ఇంకా మీకు గుర్తుగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇంకో చెప్తాను చూడండి. మనం క్యార్ డేటా టైప్ ఎక్కడైతే యూజ్ చేస్తామో వేరియబుల్కి వాల్యూని అజైన్ చేసేటప్పుడు అక్కడ ఏ వాల్యూ అయితే ఇస్తామో ఎక్స్ అనే వాల్యూ ఇచ్చాం, ఎక్స్ అనే వాల్యూ ఏ వాల్యూ ఇచ్చినా సరే దాన్ని సింగిల్ కొటేషన్ మార్క్లో ఇస్తేనే ఈ క్యార్ డేటా టైప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? చూసారా, సింగిల్ కొటేషన్ మార్క్లో ఇస్తేనే ఈ క్యార్ డేటా టైప్ అనేది యాక్సెస్ చేస్తుంది. ఏ వాల్యూ అని ఇచ్చుకో, న్యూమరికల్లో ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, ఏవి ఇచ్చినా సరే అది క్యార్ డేటా టైప్కి సంబంధించింది. క్యార్ డేటా టైప్ యాక్సెప్ట్ చేయాలంటే ఆ డేటాకి సింగిల్ కొటేషన్ మధ్యన ఇస్తేనే ఈ క్యార్ డేటా టైప్ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ చేయడానికి యాక్సెస్ చేస్తుంది.
ఇన్ కేస్ మీరు సింగిల్ కొటేషన్స్ ఇవ్వకపోతే ఈ క్యారెట్ డేటా టైప్ అనేది ఈ వేరియబుల్లోకి స్టోర్ చేయడానికి ఆ వాల్యూని యాక్సెప్ట్ చేయదు. మీరు ఇచ్చింది క్యారెక్టర్ లెటర్ అయినా సరే యాక్సెప్ట్ చేయదు అనమాట. అర్థమైందా? మీరు ఇచ్చింది ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనేది యాక్చువల్గా లెటరే, కానీ మీరు సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇవ్వకపోతే ఈ క్యారెట్ డేటా టైప్ అనేది ఈ సిహెచ్ వేరియబుల్లోకి స్టోర్ చేయడానికి ఒప్పుకోదు. ఎందుకంటే మీరు సింగిల్ కొటేషన్ మధ్యన ఇవ్వలేదు. ఎప్పుడైతే సింగిల్ కొటేషన్ మధ్యన ఇస్తారో అప్పుడే ఈ వాల్యూ అనేది సిహెచ్లో స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ క్యార్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు క్యార్ డేటా టైప్ యూజ్ చేశారంటే ఆ వేరియబుల్కి ఇచ్చిన వాల్యూ అనేది సింగిల్ కొటేషన్ మార్క్లో ఉంటేనే క్యారెక్టర్ డేటా టైప్ అనేది యాక్సెస్ చేస్తుంది, లేకపోతే చేయదు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఈ క్యారెట్ డేటా టైప్ ఉపయోగిస్తాం కాబట్టి మీకు చెప్పడం జరిగింది. సో అది ఎలా యూజ్ చేస్తాం ఇప్పుడు మీకు చెప్తాను కోడ్ రాసి. సో అందరూ కూడా ఎండ్ వరకు చూడండి, కోడ్ రాసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అందరూ కూడా చూడండి. సో మనం ఏదైనా ఒక లెటర్ని ఎంటర్ చేసేటప్పుడు ఆల్ఫాబెట్స్లో మొత్తం 26 ఉంటాయి కదా. ఆ 26 లెటర్స్లో మనం ఏ లెటర్ ఎంటర్ చేసినా ఆ లెటర్ ఓవెలా కాన్స్టెంట్ అని తెలుసుకోవడం కోసం మనం ఈ కోడ్ అనేది బిల్డ్ చేసాం అనమాట. సో ఈ కోడ్ అనేది, ఈ ప్రోగ్రామింగ్ అనేది మనం ఏదైనా ఒక లెటర్ ఎంటర్ చేయగానే అది ఓవెలా కాన్స్టెంట్ అని చెప్తుంది. సో దానికోసం కోడ్ రాస్తారు. సో మీకు ఇది మీరు విఎస్ కోడ్లో రాస్తే F6 అని డైరెక్టర్ కొడితే కంపైలేషన్ జరిగి మీకు రన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు లైన్ టు లైన్ చూపిస్తాను, చూడండి, నీట్గా వాచ్ చేయండి. ఇది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు తెలుసు. మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అని ఎంటర్ చేశారు, మీరు ఎంటర్ చేయగానే ఏ అని ఎంటర్ చేయగానే అది కాన్స్టెంట్ అని మనకు తెలుసు, సి లాంగ్వేజ్ తెలీదు. సో దానికి సి లాంగ్వేజ్ తెలియడం కోసం ఒక ప్రోగ్రామింగ్ రాసాం. సో మనం సి లాంగ్వేజ్ తెలుసు. సి లాంగ్వేజ్ అనేది మనం ఏ ఎంటర్ చేయగానే అది కాన్సోనెంటా లేక ఓవెల్ అని సి లాంగ్వేజ్ మనకు చెప్పేస్తుంది. బట్ అది ఎలా చెప్తుంది ఈ ప్రోగ్రామింగ్ రూపంలో మనం కోడ్ రాసాం. మనం ఇక్కడ ఏ ఎంటర్ చేయగానే ఆ కాన్సోనెంటా లేక ఓవెల్ అని ఎలా చెప్తుంది అనేది ఇప్పుడు మీకు అది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది మీకు లైన్ టు లైన్ అది మీకు ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట, ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. ఎగ్జిక్యూట్ రన్ చేస్తారు, మీరు ప్రోగ్రామ్ని కోడ్ రాసి రన్ చేస్తారు. బట్ అది లాన్ ఎలా ఎగ్జిక్యూట్ జరిగి మీకు అవుట్పుట్ ఇస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది హ్యాస్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ ఉంది. సో నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇంట్ మెయిన్ అని ఉంది. సో మెయిన్ ఫంక్షన్ మెథడ్ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది అంతే. మెయిన్ పక్కన అదొక ఫంక్షన్ అనమాట. ఏ ఫంక్షన్? మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని మనం తెలియజేయడం కోసం ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంటుంది అనమాట. సో మెయిన్ ఫంక్షన్ తర్వాత ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి అని అర్థం. సో లాస్ట్లో క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది అంటే సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది అంటే ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అని అర్థం అనమాట. సో మెయిన్ ఫంక్షన్ ఇచ్చాం, ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం కాబట్టి సో నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది, మెయిన్ కంటెంట్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ చేయాలి. యూజర్కి కావాల్సిన అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది, దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి మనం అవుట్పుట్ ఇవ్వాలని సి లాంగ్వేజ్ కన్సిడర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ లైన్లో ఏముంది, క్యార్ డేటా టైప్ ఉంది. ఆల్రెడీ చెప్పాను ముందే క్లాస్ స్టార్ట్ చేయకముందు, క్యార్ డేటా టైప్ ఉంది. క్యార్ డేటా టైప్ ఒక వేరియబుల్ ఇచ్చాం. సో ఇచ్చాం కాబట్టి ఆ వేరియబుల్కి మెమొరీలో ఒక మెమొరీ స్పేస్ అనేది డెలికేట్ అవుతుంది అనమాట. సిహెచ్ అనే డేటా టైప్ వేరియబుల్కి ఒక మెమొరీ అనేది ఎలికేట్ అవుతుంది అనమాట. సో ఇందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. దీని అడ్రస్ వచ్చేసి 1000 అనుకోండి. సో గార్బేజ్ వాల్యూ ఎందుకు ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే సిహెచ్ అనే వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడు ఆ మెమొరీ లొకేషన్లో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చిన డేటా అనేది అందులో స్టోర్ అవుతుంది. సో అంతవరకు కూడా అందరు గార్బేజ్ వాల్యూయే ఉంటుంది. ఓకేనా? సో మనకి సిహెచ్ అనే క్యార్ అనే డేటా టైప్ తీసుకున్నాం, క్యార్ అనే డేటా టైప్ తీసుకున్నాం, దానికి సిహెచ్ అనే వేరియబుల్ ఇచ్చాం కాబట్టి దానికి మెమొరీ లొకేషన్ అనేది క్రియేట్ అయిపోయింది, దానికంటే ఒక స్పేస్ క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ లైన్లోకి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అనేంటి, వాల్యూని ప్రింట్ చేయడం. సో ప్రింట్ ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యన సో లాన్ డబుల్ కొటేషన్ మధ్యన ఏదైతే రాస్తామో అది యాస్టీజ్గా ప్రింట్ అయిపోద్ది. సో ఇక్కడికి వచ్చాం కదా, మరి ఇది ప్రింట్ చేయాలి కదా మన అవుట్పుట్లో. ఎగ్జిక్యూషన్ చేస్తారు మీరు,
సో అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ ఏముంది, ఎంటర్ ఏ క్యారెక్టర్ అని ఉంది. సో అది యాజ్ టీజ్గా ప్రింట్ అయిపోద్ది అనమాట. ఎంటర్ ఏ క్యారెక్టర్ అని ప్రింట్ అయ్యి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు ఎగ్జిక్యూషన్ చేస్తారు, ఇది యాజ్ టీజ్గా ప్రింట్ అయిపోద్ది. ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇది ప్రింట్ అయిపోద్ది. ఇది ప్రింట్ అయ్యి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు ఇక్కడ సెమీకోలన్ ఇచ్చా, లైన్ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్లోకి ఉంది. నెక్స్ట్ లైన్లో స్కాన్ఎఫ్ యూజ్ చేసాం కాబట్టి, స్కాన్ఎఫ్ అనేది టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైంలో డేటాను రీడ్ చేసుకోవడమే స్కాన్ఎఫ్ యొక్క పని. సో ఇక్కడ రన్ అయిపోయింది కదా, మరి ఇక్కడ మనం డేటా ఇవ్వాలి కదా. ఇక్కడ డేటా ఇవ్వాలంటే ఎలాగ ఇవ్వాలి, ఇక్కడ చూసారా %C తీసుకోవడం, %C తీసుకోవడం. ఇంటీజర్కి అయితే %D, ఫ్లోట్ డేటా టైప్కి అయితే %F. అలాగే క్యార్ డేటా టైప్కి కూడా ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంది. క్యార్ డేటా టైప్కి కూడా ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంది, అదే %C. సో ఇంటీజర్ వాల్యూని రీడ్ చేసుకోవడానికి, ప్రింట్ చేయడానికి ఇంటీజర్ వాల్యూని రీడ్ చేసుకోవాలంటే %D ఉపయోగిస్తాం. ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేయాలంటే %Fని ఉపయోగిస్తాం. అదే క్యార్ వాల్యూని ప్రింట్ చేయాలంటే %Cని మనం మెన్షన్ చేయాలన్నమాట. మనం తీసుకుంది క్యార్ డేటా టైప్ కదా, అంటే ఇక్కడ క్యారెక్టర్ ఇవ్వాలి కదా. సో ఏ వాల్యూని ఇస్తున్నాం, ఎందులో స్టోర్ చేస్తాం, CH అనే వేరియబుల్లోకి క్యారెక్టర్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి క్యారెక్టర్ డేటా టైప్ ఇచ్చాం కాబట్టి క్యారెక్టర్ వాల్యూ ఇవ్వాలి. క్యారెక్టర్ వాల్యూ అనేది ఎందులో స్టోర్ అవుతుంది, ఈ %C ఫార్మాట్ స్పెసిఫైర్. క్యారెక్టర్ డేటా టైప్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %C. సో ఇది స్కాన్ఎఫ్లో ఈ వేరియబుల్ ఉపయోగిస్తున్నామని ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ ఎండ్ అనే సింబల్ ఉపయోగించాలన్నమాట వేరియబుల్, అప్పుడే దీని యొక్క వాల్యూని అది రీడ్ చేస్తుంది. ఇక్కడ ఎండ్ ఆపరేటర్ కానీ మీరు సింబల్ ఉపయోగించకపోతే మీకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎండ్ ఆపరేటర్ ఉపయోగిస్తేనే ఈ CH వాల్యూని ఈ %Cలో స్టోర్ అవుతుంది. సో మీరు ఫర్ సపోజ్ ఏ అనేటారు, ఇక్కడ ఎంత ఎంటర్ చేశారు, ఏ అనే డేటా టైప్ని ఇక్కడ ఎంటర్ చేశారు. ఇక్కడ ఎంటర్ చేయగానే డేటాబేస్లో ఈ గార్బేజ్ వాల్యూ పోయి ఈ మెమరీ లొకేషన్లో ఏ అనే వాల్యూ అందులోకి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట, ఏ అని ప్రింట్ అవుతుంది. సో డబుల్ కొటేషన్స్ ఇచ్చాం, సో సెమీకోలన్ ఇచ్చాం, నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, కండిషన్ ఉంది. ఈ కండిషన్లో ఏంటి, ఒక ఆపరేటర్ ఉపయోగించాం. ఏ ఆపరేటర్ ఉపయోగించాం, ఆపరేటర్ ఉపయోగించాం, చూసారా. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఇప్పుడు మీకు లైన్ టు లైన్ చూపిస్తాను. ఇఫ్ కండిషన్లో ఏముంది, CH ఈక్వల్ టు, చూసారా మీకు ఈ కండిషన్లో కూడా CH =A పైన సింగిల్ కొటేషన్, CH =E పైన సింగిల్ కొటేషన్. ఎందుకు, ఇది క్యారెక్టర్ వాల్యూ కదా మనం ఇచ్చేది. అది మన ఆల్ఫాబెట్స్ అనే క్యారెక్టర్స్ కదా. సో అది క్యారెక్టర్ అని C లాంగ్వేజ్ తెలియాలంటే క్యార్ డేటా టైప్ మీరు క్యార్ డేటా టైప్ మెన్షన్ చేసినా సరే ఆ వేరియబుల్లో ఉన్నది క్యారెక్టర్ డేటా టైప్ అని తెలియాలంటే మీరు సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇవ్వాలి. అర్థమవుతుందా, చూసారా ప్రతి దాని ఐకి సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇచ్చాను, ఓకి సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇచ్చాను, యూకి సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఏ ఉంది, ఏ CH మళ్ళీ ఇచ్చాం, ఈ ఉంది, మళ్ళీ CH ఇచ్చాం, ఇక్కడ ఏముంది, I ఉంది, మళ్ళీ CH ఇచ్చాం, O ఉంది, మళ్ళీ CH ఇచ్చాం, U ఉంది. సో ఇప్పుడు ఇది ఈ కండిషన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. సో CHలో ఎంత ఉంది, ఏ ఉంది, ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్టే కదా, ఏ డేటా టైప్ కదా, కండిషన్ ట్రూ అయిపోయింది కదా, కండిషన్ ట్రూ అయిపోయి ఇఫ్ కండిషన్ కదా, ఈ కండిషన్ ట్రూ అయిపోయింది కదా. సో లోన ఏముంటుంది, ప్రింట్ అయిపోతుంది అనుకోకండి. ఇదంతా చెక్ చేస్తుంది, ఇదంతా ఇఫ్ కండిషన్లో ఉంది కదా, ఇదంతా ఇఫ్ కండిషన్లో ఉంది కాబట్టి ఇదంతా చెక్ చేస్తుంది. ఈ ఆపరేటర్ పని ఏంటి తెలుసా, ఈ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ ఉందా, ఇది రిలేషనల్ ఆపరేటర్, ఇది లాజికల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్కి 2 వేరియబుల్స్ ఉంటే సరిపోద్ది. ఈ 2 వేరియబుల్స్ ట్రూ అయితే చాలు. బట్ లాజికల్ ఆపరేటర్స్కి 2 ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ రిలేషన్ ఆపరేటర్ ఉపయోగించాలి, ఇక్కడ ఈ రిలేషన్ ఆపరేటర్ ట్రూ అవ్వాలన్నమాట. ఇక్కడ ఇది కండిషన్ చేయాలి, మళ్ళీ ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఇది కంపేర్ అవుతుంది, మళ్ళీ ఇదంతా చేసిన తర్వాత ఇది కంపేర్ అవుతుంది, మళ్ళీ ఇదంతా చేసిన తర్వాత దీంతో కంపేర్ అవుతుంది. అప్పుడు కూడా ట్రూ అయితేనే ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ట్రూ అయింది కదా, ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. C లాంగ్వేజ్లో కండిషన్ ట్రూ అయితే వాల్యూ ఎంత రిటర్న్ చేస్తుంది,
1 అని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఎండ్ ఆపరేటర్ ఉంది, సారీ ఆర్ ఆపరేటర్ ఉంది, ఆర్ ఆపరేటర్ ఇచ్చాం. మళ్ళీ సిహెచ్ ఈక్వల్ టు ఈ అని ఉంది. సిహెచ్లో ఎంత ఉంది ఇక్కడ? ఏ ఉంది ఈక్వల్ టు ఈ. సో కాదు కదా, మీకు సిహెచ్ ఈక్వల్ టు ఈయా, ఏ ఈక్వల్ టు ఈయా? కాదు కదా. సో ఫెయిల్ అయిపోయింది. కానీ ఎండ్ ఆపరేటర్ పని ఏంటి? ఇదైనా ట్రూ అవ్వాలి, ఇదైనా ట్రూ అవ్వాలి. సో ఇక్కడ రైట్ సైడ్ వాల్యూ ట్రూ అయిపోయింది, ఎండ్ ఆపరేటర్ రైట్ సైడ్ వాల్యూ ట్రూ అయింది కదా. సో అప్పుడు ఇదంతా కూడా 1 వస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఎండ్ ఆపరేటర్ ఉపయోగించాం. సో ఫస్ట్ ఇది సాల్వ్ చేసాం, తర్వాత ఇది సాల్వ్ చేసాం. ఇది సాల్వ్ చేస్తే ట్రూ అయింది, ఇది సాల్వ్ చేస్తే ఫాల్స్ అయింది. బట్ ఈ ఎండ్ ఆపరేటర్కి రైట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా కండిషన్ ట్రూ అవుతుంది. ఈ ఆర్ ఆపరేటర్ అనేది ట్రూ అవుతుంది. ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా కండిషన్ ట్రూ అవుతుంది. రైట్ సైడ్ అయినా ట్రూ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అయినా ట్రూ అవుతుంది. రెండు ట్రూ అయినా కండిషన్ ఫాల్స్ అయిపోద్ది, రెండు ఫాల్స్ అయినా కండిషన్ ఫాల్స్ అయిపోద్ది. సో ఆర్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ. సో ఇది ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, లెఫ్ట్ సైడ్ ఉన్న కండిషన్ ట్రూ అయింది, రైట్ సైడ్ ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి సో ఆర్ ఆపరేటర్ ఈ రెండిట్లో ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి 1 వాల్యూని రిటర్న్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఆర్ ఆపరేటర్ ఉంది, ఆర్ ఆపరేటర్ ఇక్కడ ఏంటి ఉంది? మళ్ళీ సిహెచ్ ఈక్వల్ టు ఐ ఉంది. సిహెచ్లో ఎంత ఉంది? ఏ ఈక్వల్ టు అయ్యా? కాదు కదా. సో కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయినా ఈ ఆర్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కండిషన్ ట్రూ అయింది కదా. ఈ ఆర్ ఆపరేటర్కి ఈ కండిషన్ అంతా చెక్ చేయాలి, మళ్ళీ ఈ కండిషన్ ఇది చెక్ చేయాలి. ఇక్కడ ఆపరేటర్ ఉంది కాబట్టి సో ఈ ఆర్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కండిషన్ ట్రూ అయింది కదా. సో రైట్ సైడ్ కండిషన్ ఫాల్స్ అయిపోయినా లెఫ్ట్ సైడ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో ఆర్ ఆపరేటర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ మొత్తం ట్రూ అయింది కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. సో ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో నెక్స్ట్ ఏముంది? మళ్ళీ ఆర్ ఆపరేటర్ ఉంది. ఆర్ ఆపరేటర్కి రైట్ సైడ్ కండిషన్ ట్రూ అయినా లెఫ్ట్ సైడ్ కండిషన్ ట్రూ అయింది కదా. సో 1 వాల్యూని రిటర్న్ చేసింది కదా. సో అప్పుడు ఈ కండిషన్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో 1 వస్తుంది. సో లాస్ట్ 1 ఏముంది? సిహెచ్ ఈక్వల్ టు యూ అని ఉంది. సో సిహెచ్ ఎంత? ఏ ఉంది ఈక్వల్ టు యూనా? సిహెచ్ ఈక్వల్ టు యూనా? కాదు కదా. సో సిహెచ్ ఈక్వల్ టు ఏ కాదు కదా. సిహెచ్ ఈక్వల్ టు యూ అయితేనే కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఈ కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది. ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది, రైట్ సైడ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కండిషన్ అంతా ట్రూ అయింది కదా. సో 1 అయింది. అప్పుడు ఏమవుతుంది? ఈ కండిషన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఈ ఆపరేటర్ పని ఏంటి? మీకు చెప్తున్నా కదా, ఇక్కడ ఈ ఆర్ ఆపరేటర్ పని ఏంటి? రైట్ సైడ్ ఒక కండిషన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక కండిషన్ ఉంటుంది. రైట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి. సో లెఫ్ట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి, రైట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క ట్రూ అయినా ఈ ఆపరేటర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండిట్లో ఈ 2 ట్రూ అయినా ఈ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ 2 ఫాల్స్ అయినా ఈ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఫస్ట్ ఆర్ సింబల్కి రైట్ సైడ్ ట్రూ అయింది, లెఫ్ట్ సైడ్ ఫాల్స్ అయ్యింది. సో కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది, 1 వచ్చింది. సో సెకండ్ ఆర్ సింబల్కి రైట్ సైడ్ ఆల్రెడీ ట్రూ అయింది, లెఫ్ట్ సైడ్ ఫాల్స్ అయ్యింది. సో ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అయింది. థర్డ్ ఎండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ట్రూ అయింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫాల్స్ అయ్యింది. అయినా కండిషన్ అంతా ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు? ఎండ్ ఆపరేటర్కి ఏదో ట్రూ అవ్వాలి కదా. సో మళ్ళీ వచ్చింది. ఈ ఆర్ ఆపరేటర్కి ఏమైంది? రైట్ సైడ్ ట్రూ అయింది, లెఫ్ట్ సైడ్ ట్రూ అయింది, రైట్ సైడ్ ఫాల్స్ అయింది. సో ఈ ఆపరేటర్కి ఏదో ఒకటైతే చాలు కదా. సో ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ట్రూ అయింది కాబట్టి ఈ కండిషన్ మొత్తం, ఇఫ్ కండిషన్ మొత్తం ట్రూ అయింది అనమాట. 1 వచ్చింది. సో ట్రూ అయితే వాల్యూ 1 రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. ఇఫ్ కండిషన్ లోపల ఏముంది? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటి? పని ఏంటి? వాల్యూని ప్రింట్ చేయడం. ప్రింట్ఎఫ్ ఎఫ్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం రైట్ నుంచి లెఫ్ట్కి అవుతుంది, ప్రింట్ అవ్వడం మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి అవుతుంది. సో ఫస్ట్ రైట్ సైడ్ కామ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ రైట్ సైడ్లో ఏముంది? సిహెచ్ డేటా టైప్ ఉంది. సిహెచ్ డేటా టైప్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి అప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇక్కడ ఏముంది? %c ఈజ్ ఏ ఓవెల్ అని ఉంది. సో %c ఇచ్చామంటే ఇక్కడ క్యారెక్టర్ వాల్యూని ఇవ్వాలన్నమాట. క్యార్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ %c, క్యాట్ డేటా టైప్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ %c. ఇక్కడ సిహెచ్లో ఏముంది? క్యారెక్టర్ వాల్యూ ఉంది కదా, ఏముంది కదా. సో ఈ సిహెచ్లో ఉన్న వాల్యూ ఈ %cలో స్టోర్ అవుతుంది. సో ఇది ప్రింట్ఎఫ్ అనేది వ్యాస్టీస్కి ప్రింట్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుతుంది. సో ఏముంది? %c ఈజ్ ఏ ఓవెల్ అని ఉంది. %cలో ఏముంది? సిహెచ్ వాల్యూలో ఏముంది? ఏముంది? ఏ ఈజ్ ఏ ఓవెల్. సో ఇఫ్ కండిషను ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి సో డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇఫ్ కండిషను. సో రిటర్న్ 0 ఉంది. నెక్స్ట్ లైన్లో క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ప్రోగ్రామింగ్ ఎండ్ అయిపోయింది.
మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? చివరికి మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, ఎంటర్ ఏ క్యారెక్టర్ ఏ అని వచ్చింది, ఏ ఈజ్ ఏ ఓవెల్ అని వచ్చింది. ఇన్ కేస్ ఈ కండిషన్లో మీరు అలాగే ఉండండి, అలాగే చూస్తూ ఉండండి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? సో ఇవి యాజ్ టీజ్గా అలా ఉంచుతాను. మీకు ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అని ఉంది, అవుట్పుట్లో ఇక్కడికి వచ్చాం, క్యాట్ డేటా టైప్ తీసుకొని మెమరీ ఎలికేట్ అయిపోయింది. సో నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఏంటి, ఇది ప్రింట్ చేస్తుంది, ఎంటర్ ఏ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు అని ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంటుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ అని ఏంటి, వాల్యూని రీడ్ చేసుకోవాలి. ఏ వాల్యూని రీడ్ చేస్తుంది, సిహెచ్ వేరియబుల్ యొక్క డేటాను రీడ్ చేస్తుంది. సిహెచ్కి వేరియబుల్కి ఏమి ఇచ్చాము, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ %c ఇచ్చాం. %c ఇచ్చామంటే ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ ఇవ్వాలి. సో మనం ఇక్కడ వాల్యూని ఎంటర్ చేస్తాం. బి అని ఇచ్చాం అనుకోండి, బి అని ఇచ్చాం. సో ఇక్కడ బి అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ బి అని ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్లోకి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. సిహెచ్ ఈక్వల్ టు ఏ సింగిల్ కొటేషన్ ఆర్ సిహెచ్ ఈక్వల్ టు ఈ సింగిల్ కొటేషన్ ఆర్ సిహెచ్ ఈక్వల్ టు ఐ సింగిల్ కొటేషన్ ఆర్ సిహెచ్ ఈక్వల్ టు 0 ఓ సింగిల్ కొటేషన్ ఆర్ సిహెచ్ ఈక్వల్ టు యూ సింగిల్ కొటేషన్ ఉంది. సో ఇక్కడ మనం మళ్ళీ చెప్తున్నా, ఆర్ ఆపరేటర్ ఇది. ఆర్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే రైట్ సైడ్ కండిషన్ ఎగ్జిక్యూట్ ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ కండిషన్ ట్రూ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అదే ఎండ్ ఆపరేటర్ అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కండిషన్లు ట్రూ అవ్వాలి. ఇందులో ఏ ఒక్క కండిషన్ ట్రూ ఫాల్స్ అయినా కండిషన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఆర్ ఆపరేటర్ కలెక్ట్ కాదు, రైట్ సైడ్ కండిషన్ ట్రూ అయినా పర్లేదు, లెఫ్ట్ సైడ్ కండిషన్ ట్రూ అయినా పర్లేదు, రెండు ట్రూ అయినా కండిషన్ ఫెయిల్ అవుతుంది, రెండు ఫాల్స్ అయినా కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ రెండు కండిషన్లు ఏదో ట్రూ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఇది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తాను. సో సిహెచ్ డబుల్ ఈక్వల్ టు ఏ ఉంది, సిహెచ్లో ఎంత ఉంది, బి డబుల్ ఈక్వల్ టు ఏనా కాదు కదా. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయితే ఏమొస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆర్ ఉంది, అప్పుడు లెఫ్ట్ సైడ్ కంప్లీట్ చేయాలి కదా. రైట్ సైడ్లో ఏముంది, సిహెచ్ డబుల్ ఈక్వల్ టు ఈ ఉంది. సో సిహెచ్లో ఎంత ఉంది, బి డబుల్ ఈక్వల్ టు ఈనా కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఈ కండిషన్ అంతా ఫాల్స్ అయిపోయింది. ఈ ఆర్ ఆపరేటర్ అనేది ఫాల్స్ అయిపోయింది కాబట్టి 0 రిటర్న్ చేసింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆర్ ఉంది, ఈ ఆర్తో ఇది కంపేర్ చేయాలి దీనికి. సో సిహెచ్ డబుల్ ఈక్వల్ టు ఐ ఉంది, సిహెచ్లో ఎంత ఉంది, బి డబుల్ ఈక్వల్ టు అయ్యా. సో బి ఈక్వల్ టు అయ్యా కాదు కదా, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఈ కండిషన్ ఈ ఆపరేటర్ కూడా ఫాల్స్ అయిపోయింది, కండిషన్ అంతా 0 వస్తుంది. అదేవిధంగా సో నెక్స్ట్ ఈ ఆర్ ఆపరేటర్ ఉంది. ఈ ఆర్ ఆపరేటర్ ఏముంది, సిహెచ్ డబుల్ ఈక్వల్ టు 0 అని ఉంది. సో సిహెచ్లో ఎంత ఉంది, బి ఉంది, బి ఈక్వల్ టు ఓనా కాదు కదా, ఇది కూడా ఫాల్స్ అయిపోయింది. సో అప్పుడు ఇదంతా కూడా 0 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది మళ్ళీ ఇప్పుడు ఈ ఆపరేటర్ చెక్ చేస్తుంది. సిహెచ్ డబుల్ ఈక్వల్ టు యూ అని ఉంది, సిహెచ్లో ఎంత ఉంది, బి ఉంది, డబుల్ ఈక్వల్ టు యూనా కాదు కదా, ఇది కూడా ఫాల్స్ అయిపోయింది. సో ఈ కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోయింది, 0 వచ్చింది. సో ఆర్ కండిషన్ చెప్తాను చూడండి, ఆర్ ఆపరేటర్ పని ఏంటి, రైట్ సైడ్ కండిషన్ అయినా ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ కండిషన్ అయినా ట్రూ అవ్వాలి. ఇక్కడ ఏమైంది, ఈ ఆపరేటర్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫాల్స్ అయిపోయింది, ఈ ఆపరేటర్కి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఫాల్స్ అయిపోయింది, రైట్ సైడ్ కూడా ఫాల్స్ అయిపోయింది. ఈ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఫాల్స్ అయిపోయింది, రైట్ సైడ్ కూడా ఫాల్స్ అయిపోయింది. ఈ ఆర్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఫాల్స్ అయిపోయింది, రైట్ సైడ్ కూడా ఫాల్స్ అయిపోయింది. సో మొత్తం ఉన్న ఆపరేటర్స్ అన్నీ కూడా ఫాల్స్ అయిపోయినాయి కాబట్టి దీని వాల్యూ అనేది మొత్తం కూడా 0. సో ఇందులో ఏ వాల్యూ ఉండదు అనమాట. ఆర్ ఆపరేటర్ ఎప్పుడైనా సరే రైట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి, రెండు ట్రూ అయినా పనికిరాదు, రెండు ఫాల్స్ అయినా పనికిరాదు, ఏదైనా ఒక వాల్యూ అయినా ట్రూ అవ్వాలి. సో ఈ వాల్యూలో ఉన్నది ఏది ట్రూ అవ్వలేదు, ఈ కండిషన్లో ఉన్న ఆపరేటర్ ఏది ట్రూ అవ్వలేదు కాదు, ఇఫ్ కండిషన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అనమాట. సో వాల్యూ అనేది 0. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్స్లోకి వస్తుంది. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో ఏముంది, ఎల్స్లో ఏ కండిషన్ లేదు, ఎల్స్లో కండిషన్ ఉంటే కండిషన్ చెక్ చేసుకొని ఎల్స్ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది, ఎల్స్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే ఎల్స్ కండిషన్ లోపలికి వెళ్తుంది అనమాట. ఎల్స్లో ఏమీ లేదు కాబట్టి ఎల్స్లో ఏముంటే అది డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. ఎల్స్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అనేంటి వాల్యూని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఎఫ్ ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుద్ది, లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుద్ది. రైట్ సైడ్లో ఏముంది, సిహెచ్ వేరియబుల్ ఉంది, సిహెచ్ వేరియబుల్ రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఏముంది, %c ఈజ్ ఏ కాన్స్టెంట్ అని ఉంది. సో %c అంటే ఏంటి, ఇంటిజర్ క్యారెక్టర్ డేటా టైప్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఈ %cలో ఉన్న వాల్యూ అనేది ఈ సిహెచ్లో ఉన్న వాల్యూ అనేది ఈ %cలో స్టోర్ అవుతుంది. సో
ప్రింట్ ఎఫ్ ఎప్పుడు కూడా ప్రింట్ అవడం ఎలా ప్రింట్ అవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి, లెఫ్ట్ నుంచి రైట్ కాబట్టి ఏముంది %C ఉంది, %Cలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, CHలో ఉంది, CHలో ఏముంది B ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుద్ది. B ఈజ్ ఏ కాన్సోనెంట్. సో ఇలా ప్రింట్ అవుద్ది. సో లైన్ ఎండ్ అయిపోయింది కాబట్టి బయటకు వస్తుంది, రిటర్న్ 0 ఉంది. సో బయటకు వచ్చేది ఎల్స్ కండిషన్ బయటకు వస్తుంది, ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత రిటర్న్ 0 ఉంది. సో తర్వాత లైన్లో క్లోజర్ కర్లీ బ్రాకెట్ ఉంది కాబట్టి ప్రోగ్రామింగ్ ఎండ్ అయిపోయింది. మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఎంటర్ ఏ క్యారెక్టర్ B ఈజ్ ఏ కాన్స్టెంట్ అని వస్తుంది. చూసారా, మీకు వొవెల్ లెటర్ ఇచ్చి ఎగ్జిక్యూషన్ ఎలాగవుతుందో చూపించాను, మళ్ళీ కాన్సోనెంట్ లెటర్ ఇచ్చి కూడా ఎగ్జిక్యూషన్ ఎలాగవుతుందో చూపించాను. ఓకేనా? సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం చిన్నగా నేర్చుకొని వెళ్తేనే రేపు పొద్దున్న పెద్ద ఏవైనా చేయగలం. ఈ చిన్న ప్రోగ్రామింగ్లో ఉన్న ఆపరేటర్ గురించి నువ్వు తెలుసుకోకపోతే పెద్ద ప్రోగ్రామ్స్లో ఇంకా పెద్ద ఆపరేటర్స్ వస్తాయి, అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి నీకు ఎలా తెలుస్తుంది? సో ముందు నుంచే మనం పునాది అనేది స్ట్రాంగ్గా ఉండాలనేసి మీకు బేసిక్ ఫౌండేషన్ మీకు గట్టిగా నేర్పిస్తున్నా. ప్రతి ప్రోగ్రామింగ్లో ఉన్న ప్రతి ఒక్క ఆపరేటర్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను, అందులో ఉన్న డేటా టైప్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆపరేటర్స్ ఉపయోగించి ఇంట్రడ్యూస్ చేస్తాను, కండిషన్స్ని ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అర్థమవుతుందా? సో మీరు కూడా అలా లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ చేయడం వస్తే మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ అయినా సరే ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ చేయడం మీకు వస్తుందో అప్పుడే మీకు కోడింగ్ రాయడం వస్తుంది. అందుకే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ కూడా నేను కోడ్ రాసి లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 4 షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అని అన్నారు.